అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. మరి ఆగస్టు 2వ తారీఖు లేదా 3వ తారీఖున ఈ యొక్క సాయాన్ని విడుదల చేయనున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన డబ్బులు అనేది ఎక్కడికి పోకుండా నేరుగా అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మీరు కనుక చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి నేను చెప్పినట్లుగా కొన్ని పనులు కనుక మీరు ఇప్పటికే చేసుకుని ఉంటే పర్వాలేదు, అయినా కానీ మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి. మరి ఈ పనులన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని తెలుసుకోవడానికి రైతులంతా కూడా ముందుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అవకాశం కల్పించింది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట. మరొకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి. మరి దాంతోపాటుగా మనకు పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఇట్లా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మరియు మనకు ఈ యొక్క తొలి విడత డబ్బులను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు సహాయాన్ని అయితే పొందవచ్చు. మరి దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి తప్పకుండా ఈ విధంగా చేసి మీరు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి. మరి దీంతో పాటుగా రైతులు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే వెంటనే కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ ఖాతాకి ఏదైనా సాంకేతిక కారణాలు కనుక ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్కు సంబంధించి మీరు నేరుగా ఏదైతే మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ ఖాతాకి ఇప్పటికే ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు చేసుకోవాలి. ఒకవేళ అట్లా చేసుకోనటువంటి
నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ విధంగా చేయండి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి జాబితా ప్రకారం మీరు లబ్ధి పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరి ఒకసారి జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి. జాబితాలో మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. మీకు అప్పుడే డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి అంతేకాకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా అవసరం. ఈ జాబితాలో అంతా కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు నేను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను. మీరు దాని ప్రకారమే ఈ యొక్క సాయాన్ని అయితే పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ సాయం గురించి అయితే తెలుసుకుని ఈ ప్రభుత్వం నుంచి ఈ సాయాన్ని అయితే మీరు ఎప్పటికప్పుడు పొందండి. మీకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి. ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పటికే జాబితాలు అనేవి విడుదలయ్యాయి. జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఇక మీదట ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు 2వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు 7,000 రూపాయలు తొలి విడత కింద మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది. మరి ఏ రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి. ఇప్పటికెప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. లిస్టులో ప్రేయర్లు చెక్ చేసుకోండి. ఇప్పుడే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఏ రైతు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ మనకు తప్పనిసరి. మరి ఇప్పటికే చాలామంది రైతులు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది. మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి డబ్బులు రావడానికి కూడా ఇక్కడ ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ లిస్టు ప్రకారం మీరు డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఇప్పటికే లేట్ అయింది. మీకు నేను ప్రతి అప్డేట్ కూడా చాలా క్షుణ్ణంగా చాలా అర్థంగా వివరిస్తూ ఉన్నాను. మరి ఎవరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. మరి ఇప్పుడు తొలి విడత ఇస్తే కనుక మళ్ళీ అక్టోబర్లో మనకు 2వ విడత 7,000 రూపాయలు వస్తాయి. తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ కూడా 3వ విడత 6,000 రూపాయలు అయితే వస్తాయి. మొత్తం కలిపి ఇట్లా 3 విడతల్లో 20,000 రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు. తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టు 2వ తారీఖున ఈ డబ్బుల విడుదలకు ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో డబ్బులను అయితే విడుదల చేస్తారు. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలను విడుదల చేస్తారు. రెండు కలిపి 7,000 రూపాయలు మీకు జమ అవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాలో పేరుందో లేదో తెలుసుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం గురించి నేను తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని
అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.